తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన కాకినాడ పార్లమెంటు తుని నియోజకవర్గంలో జరుగుతున్న రా కదలిరా అనే కార్యక్రమానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. ఇక టీడీపీ పార్టీకి ప్రజానికం పట్టం కట్టారని ఆయన తెలిపారు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికలో జగ్గంపేట నియోజకవర్గంలో తన గెలుపు నెల్లేరుపై నడకలా ఉంటుంది అంటున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జ్యోతుల నెహ్రూతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. 10వ తేదీన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రా కదిలిరా అంటూ టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అసలు ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడ టీడీపీ ఆఫీస్లో ఓ పక్క టీడీపీ ముఖ్య నేతలు అలాగే జనసేన ముఖ్య నేతలతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అయితే అసలు దీనికి ఏర్పాట్లు ఏ రకంగా చేశారో ప్రస్తుతం వద్ద జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యోతుల నెహ్రూ గారు వారిని అడిగి మరింత సమావేశం చేసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు చూసుకుంటే టీడీపీ జనసేన కలయికతో మీటింగ్ జరిగింది. 10వ తారీఖు చంద్రబాబు నాయుడు వస్తున్నారు. అసలు ఏర్పాటు ఏ రకంగా చేశారు? 10వ తారీఖునే కాకినాడ పార్లమెంటుకి సంబంధించి తునిలో చంద్రబాబు నాయుడు గారితో భారీ బహిరంగ సభ జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఈ భారీ బహిరంగ సభలో తెలుగుదేశం జనసేన సమైక్యంగా పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఆ పిలుపు మేరకు అనూహ్యమైనటువంటి స్పందనతో ఈ సభ జరగబోతుంది అన్నది మాత్రం అచంచలమైనటువంటి విశ్వాసం మాకుంది. లక్షలాదిగా జనం రావడం, ఉవ్వెత్తున ఎగిసిపడడం జరుగుతుంది. మళ్ళీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి మరి ఏ పరిణామానికి దిగజారుతాడో చూడాలి. సార్, ముఖ్యంగా ఓ పక్క టీడీపీ రోజు రోజుకి పుంజుకున్న నేపథ్యంలో తోట నరసింహం గారికి జగ్గంపేట నియోజకవర్గం సీట్ ఇన్ఛార్జ్గా ఇచ్చారు. అయితే ఆయన జగ్గంపేట కంచుకోట వైసీపీ గత 4 సార్లు చూసుకుంటే వైసీపీ గత 3 ఎన్నికలకి వైసీపీ వచ్చింది. ఈసారి కూడా కంచుకోట వైసీపీ వస్తుందని చెప్పారు. దాని మీద ఏ రకంగా పోటీ చేస్తే ప్రతి మనిషి నెగ్గుతానకపోతే పోటీ ఎందుకు చేస్తాడు సార్? ఆయన విశ్వాసం అయింది. కానీ ఒకటి మాత్రం నేను అడగాలి ఆయన్ని. మా ప్రజలైతే అడగడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. నేను డిమాండ్ చేసేది కూడా ప్రజలను అభ్యర్థించేది, నరసింహ లాంటి వాళ్ళు డిమాండ్ చేసేది ఒకటే. ఎవరేం ప్రజాసేవ చేశారు, ఎవరు ఎన్నిసార్లు పదవులు చేశారు అన్నది పక్కా పెడదాం. నేను 45 సంవత్సరాలు బట్టి జగ్గంపేట ప్రజలతో మమేకమై పనిచేస్తున్నాను. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఇవాళ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తోట నరసింహ గారిలాగా పదవి ఉంటే జగ్గంపేట సేవ, పదవి లేకపోతే ప్రశాంత సేవ కాదు నేను చేసేది. పక్క నియోజకవర్గాలకు పోటీ చేయడం ఎప్పుడూ చేయలేదు. 91 నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలతోటే ఉన్నాను, ప్రజలే మమేకమై ఉన్నాను. నా గెలుపు అన్నది నల్లేరుగాడి మీద నడక. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే వాళ్ళిద్దరూ కొట్టు చేస్తున్నారు. ఒకడు పనికిరాడని జగన్మోహన్ రెడ్డి గారు పక్క పెట్టేసాడు. ఆడి వర్గం ఈడి వర్గం అని చెప్పి ఇద్దరు 2 వర్గాల కింద ఇడిపోయి వీళ్ళు కొట్టు చేస్తున్నారు. వీళ్ళకి గెలుపు ఎక్కడ చేస్తుందండి? ఇంకా అసలే జగన్మోహన్ రెడ్డి ఎంత ఈ రాష్ట్రాన్ని దిగజార్చాలో అంతా దిగజార్చాడు. ఈ దరిద్రాన్ని ఎప్పుడు వదలగొట్టుకోవాలని ప్రజలు చూస్తున్నారు. ఆ చూసే తరుణంలో వీళ్ళంత ప్రభావితం అయ్యేటటువంటి రాజకీయ నాయకులు ఏం కాదు కదా. ప్రజల్లో పెద్ద ఏం ఓడబొడి చేసిన వాళ్ళు ఏం కాదు. మేము ఇది చేసాం కాబట్టి మాకు ఓటేయండి అని అడగడానికి నైతిక హక్కు లేని వాళ్ళు జగ్గంపేటలో ఇవాళ రాజకీయ నాయకులు వాళ్ళిద్దరు కూడా. అటువంటి వాడు పోటీ చేసి నేను గెలిచేస్తాను లెక్కలు చెప్తే ఎక్కడ గెలిచేస్తాడు? డిపాజిట్ కోసం తాపత్రయపడమనంటారు. అయితే ఏవైతే కాకినాడ జిల్లాలో జరుగుతున్న రా కదిలిరా టీడీపీ ప్రోగ్రాం సంబంధించి అంటే జనసంద్రోహం భారీ స్థాయిలో వస్తుంది. ఎంతమంది వచ్చినా కూడా మేము ఎటువంటి సంఘటన పూర్తి భద్రత ఏర్పట్టేసాము. అలాగే అంటే జగ్గంపేట నియోజకవర్గంలో నా గెలుపు నల్లేరుపై నడకలా ఉంటుంది. ఎవరు ఎన్ని చేసినా కూడా అంటే నేను ప్రశాంతమైన సేవ లేకపోతే జగ్గంపేటలో అంటే జగ్గంపేట నియోజకవర్గంలో అంటే ప్రజల్లో ఉండి లేకపోతే సీట్ లేకపోతే మరో పక్క వెళ్ళి అటువంటి నాయకుడిని కాదు. సుమారు 47 సంవత్సరాల నుంచి జగ్గంపేట నియోజకవర్గంలో ఉండి ప్రజల్లో మమేకం ఉన్నానని చెప్పి జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యోతుల నెహ్రూ చెప్పారు. ఇదే కూడా తాజా పరిస్థితి.